ఇలాంటి డాక్యుమెంట్ డీటెయిల్స్ టైం టు టైం అప్డేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా మందికి కొన్ని డీటెయిల్స్ రాంగ్ కూడా ఉంటుంది, లైక్ అడ్రస్ రాంగ్ ఉండడం ఇలాంటివి. సో ఈ వీడియో ద్వారా నేను మీకు మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ని ఎలా అప్డేట్ చేసుకోవాలనేది క్లియర్ గా చెప్తాను. దీనికోసం మీరు బయట మీ సేవల చుట్టూ ఆధార్ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ 5 minutes లోనే 50 రూపీస్ పే చేసి మీరు ఆన్లైన్ లోనే అప్డేట్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు నేర్చుకో అఫీషియల్ షో గవర్నమెంట్ డాక్యుమెంట్స్. దీనికోసం గూగుల్లోకి వెళ్ళి ai.gov.in అనే వెబ్సైట్ ను ఓపెన్ చేయండి. ఇక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంగ్లీష్ కంటిన్యూ చేస్తున్నాను. కాస్త కిందే స్క్రోల్ చేస్తే మనకి అప్డేట్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో సెకండ్ ఆప్షన్ అప్డేట్ డెమోగ్రాఫిక్ డేటా అండ్ చెక్ స్టేటస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని మీ 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఇచ్చి క్యాప్చా ఫిల్అప్ చేసి లాగిన్ విత్ ఓటీపీ క్లిక్ చేయండి. మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయండి. ఇక్కడ అడ్రస్ అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అప్డేట్ ఆధార్ ఆన్లైన్, హెడ్ ఆఫ్ ఫ్యామిలీ అని ఉంది. ఇక్కడ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. కొన్ని స్టెప్స్ అయితే చూపిస్తారు, ప్రొసీజర్ మనం ఎలా కంప్లీట్ చేయాలనేది. విత్ ఇన్ 30 days లో కంప్లీట్ అవుతుందని మెన్షన్ చేస్తారు, బట్ జనరల్ గా మనకి ఇంకా ఫాస్ట్ గానే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ అడ్రస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీ కరెంట్ అడ్రస్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ కేర్ ఆఫ్ అని ఉంటుంది, అంటే మీ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఆటోమేటిక్ గా తెలుగులో కింద ఎంటర్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏదైతే డీటెయిల్స్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ అంతా కంప్లీట్ గా ఎంటర్ చేయండి. లైక్ డోర్ నంబర్, స్ట్రీట్ నేమ్, ఏరియా లొకాలిటీ, అలాగే పిన్ కోడ్, స్టేట్, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కేర్ఫుల్ గా ఎంటర్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నారో దీనికి మీ దగ్గర వ్యాలిడ్ ప్రూఫ్ ఉండాలి. అంటే వేరే ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్ లో సేమ్ అడ్రస్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవడానికి అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మాన్యువల్ అప్లోడ్ అని కనిపిస్తుంది. దాని మీద సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్ అని కనిపిస్తుంది. ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లో మనం గ్యాస్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, లేదా మీ దగ్గర పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ కానీ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసుకుని మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్ 2 MB కన్నా ఎక్కువ సైజ్ ఉండకూడదు. అలా రెడీ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. పేమెంట్ ఆప్షన్ లోకి వెళ్తుంది. ఇక్కడ మీరు ఏదైనా ఆన్లైన్ పేమెంట్ యూజ్ చేసి 50 రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేసేయండి. ఇంకా మీ అప్లికేషన్ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అవుతుంది అండ్ మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ కూడా ఇస్తారు. ఇలా మన ఆధార్ డీటెయిల్స్ ని సింపుల్ గా ఇంట్లో కూర్చొని అప్డేట్ చేసుకోవచ్చు.